మిత్రులు అడుగుతున్నారు, పీరియడ్స్ టైంలో శృంగారం చేయొచ్చునా? ఒక జనరలైజేషన్ అనేది వీలు కాదు. కొద్దిమంది అమ్మాయిలకు పీరియడ్స్ టైంలో చాలా చిరాకుగా ఉంటుంది. వాళ్ళు పలకరిస్తే కూడా కసుబుసు అంటూ ఉంటారు. కొద్దిమంది అమ్మాయిలు కూల్ అయిపోతారు. ఓన్లీ ప్రీ మెన్స్ట్రువల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత రిలాక్స్డ్‌గా ఉంటారు. కనుక ఒక జనరలైజ్డ్ ఫార్ములాలో వాళ్ళని ట్రీట్ చేయకూడదు. ఈచ్ ఇండివిడ్యువల్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ బిహేవియర్ ఈజ్ డిఫరెంట్. సో, ఆ డిఫరెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని చేయొచ్చు. యూజువల్‌గా శృంగారం చేయడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే అమ్మాయిల దగ్గర వచ్చే బ్లీడింగ్‌కు సెపరేట్ స్మెల్ ఉంటుంది. మామూలు బ్లీడింగ్‌కును, బ్లడ్‌కును అక్కడి బ్లడ్‌కు కొంచెం తేడాలుంటాయి. యూజువల్‌గా మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది క్లాట్ కాదు. సో, దాని స్మెల్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకని చాలామంది ఇష్టపడరు. ఒకవేళ ఆ బ్లడ్ స్మెల్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే శృంగారం చేయొచ్చు. యూజువల్‌గా మెన్స్ట్రుయేషన్ అయినాక వారం 10 రోజులకు అమ్మాయిలకు కోరికలు ఎక్కువ ఉంటాయి. ఆ కోరికలు సుమారుగా వారం 10 రోజులు ఉంటాయి. సో, మిడిల్ ఆఫ్ ది సైకిల్, మెన్స్ట్రువల్ సైకిల్ అయిన రోజు నాడు ఎక్కువ ఉండకపోవచ్చు. అయ్యే ముందు కూడా ఉండకపోవచ్చు. మధ్య సైకిల్‌లో మాత్రం వాళ్ళకు కోరికలు ఎక్కువ ఉండవచ్చు. ఎందుకు కోరికలు ఇలా ఎక్కువ ఉంటాయంటే వాళ్ళకు ఇది నేచర్. నేచర్‌లో ఆ టైంలో వాళ్ళకి ఓవ్యులేషన్ అవుతుంది. ఆ టైంలో శృంగారం చేస్తేనే పిల్లలు పుడతారు. సో, భగవంతుడు ఎప్పుడు కూడా పిల్లల్ని కనడానికి వీలుగా పరిస్థితులు శరీరంలో కల్పిస్తారు. అది అమ్మాయిలకైతే ఎస్ట్రోజను, అబ్బాయిలకైతే టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ వల్ల కోరికలు వస్తుంటాయి. ఈ కోరికలు వచ్చిన టైంలో శృంగారం చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ ఉన్నాయి. కొన్ని కుక్కలకైతే అవి చిత్తకార్తెలు మాత్రమే సంసారం చేస్తాయి. కానీ మనుషులు 365 చేస్తారు. 365 డేస్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. కేవలం పిల్లల్ని కనడమే వీళ్ళ ఉద్దేశ్యం కాదు. కనుక పిల్లలు కననప్పుడు కూడా శృంగారంలో పాల్గొనొచ్చు. కేవలం యానిమల్స్ మాత్రమే పిల్లల కోసమని సంసారం చేస్తాయి. అలా కాకుండా మనుషులు ఆల్ ది డేస్ సంసారం చేయొచ్చు, చేయాలి కూడా. చేయడంలో ఏమైనా ఇబ్బందులుంటే మీరు దగ్గరలో డాక్టర్‌ను సంప్రదించండి. ఇప్పుడు బతికున్న జనరేషన్ చాలా అదృష్టవంతులు. ఒక 20, 25 ఇయర్స్ బ్యాక్ దీనికి అసలు ట్రీట్మెంట్‌లే లేవు. వయాగ్రా లాంటి టాబ్లెట్ లేదు. పీనల్ ఇంప్లాంట్ లాంటి సర్జరీ లేదు. తర్వాత సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాలి అనే టెన్షన్ పడక్కర్లేదు. ఇప్పుడు కంటికి కంటి డాక్టర్ అని తెలుసు. హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే హార్ట్ డాక్టర్ దగ్గరికెళ్తారు. చెవి ప్రాబ్లమ్ ఉంటే చెవి డాక్టర్ దగ్గరికెళ్తారు. మరి సెక్స్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాలి అనేది చాలా కన్‌ఫ్యూజన్ ఉండేది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు చాలా వీడియోస్ చూడొచ్చు. ఏ డాక్టర్‌ని సంప్రదించాలి, వాళ్ళకి ఎంత రేటింగ్ ఉన్నది, ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. తర్వాత వాళ్ళు మాట్లాడే పద్ధతి, ఆ డాక్టర్లు ఎనలైజ్ చేసే పద్ధతి, ఇవన్నీ కూడా మీకు నచ్చితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళకు ఆ టైంలో గనుక శృంగారం చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మానంలోకి యూట్రస్ అనేది ఇలా కిందికి రివర్స్‌గా తెరుచుకొని ఉంటుంది. ఈ బో ఈ పోర్షన్ కింది పోర్షన్‌ను సర్విక్స్ అంటారు. ఈ బయట ఓపెనింగ్ ఒక హోల్ లాగా ఉంటుంది. దాన్ని ఎక్స్టర్నల్ ఆస్ అంటారు. ఈ ఎక్స్టర్నల్ ఆస్ యూజువల్‌గా టైట్‌గా ఉండి అందులోకి ఒక నీడిల్ కూడా పోదు. అట్లాంటిది మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు సుమారుగా ఒక ఫ్యూ మిల్లీమీటర్స్ ఓపెన్ అయ్యి ఉంటుంది. అప్పుడు ఈ లోపల ఉన్న బ్లడ్ అంతా బయటకి వచ్చేస్తుంది. ఆ టైంలో ఇలా ఓపెనింగ్ ఉండడం వల్ల ఒకవేళ ఈ అబ్బాయికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక ఒకవేళ మెన్స్ట్రుయేషన్ అయితున్న అమ్మాయితో శృంగారంలో పాల్గొనాల్సి వస్తే కండోమ్ వేసుకొని చేయాలి. ఇదేమిటి భార్యతో కూడా కండోమ్ వేసుకొని చేయాలా అని మీరు అనుకోవచ్చు. తప్పు లేదు. భార్యతో కూడా శృంగారంలో పాల్గొన్నప్పుడు కండోమే వేసుకోవాలి. కేవలం పిల్లల్ని కనాలనుకునే వాళ్ళు మాత్రమే డే 10 నుంచి డే 17th వరకు ఈ ఫస్ట్ డే ఆఫ్ బ్లీడింగ్‌ను డే 1 అంటాం. సో, అక్కడి నుంచి 10వ రోజు నుంచి 17వ రోజు వరకు కండోమ్ లేకుండా శృంగారం చేయాలి. మిగతా రోజులలో హస్బెండ్ కూడా కండోమ్ పెట్టుకొనే చేయాలి. ఎందుకంటే అమ్మాయిలకు పీఐడీ అనే ఒక డిసీజ్ ఉంది. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్. శరీరం నిండా రకరకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. వైరస్‌లు ఉంటాయి. ఈ బ్యాక్టీరియా, వైరస్‌లు ఇవన్నీ పైకెళ్ళిపోయి లోపల పెల్విస్‌లో అడెషన్స్, నొప్పి రావడం, మెన్స్ట్రువల్ సైకిల్ కన్నా ముందు బాగా నొప్పి రావడం, మధ్యలో కూడా నొప్పి రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ పీఐడీ అనేది రాకుండా ఉండాలంటే కండోమ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. మధ్య మధ్య చెక్ చేసుకోవడం అనేది అవసరం. రక్త పరీక్షలు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరికైతే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు డెఫినెట్‌గా టెస్ట్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళకు క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఒకడికి హెచ్ఐవి ఉంటే ఆ హెచ్ఐవి అమ్మాయికి వచ్చి అమ్మాయి ద్వారా మళ్ళీ ఇంకో అబ్బాయికి ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా ఇంకా కొన్ని రకాలైనటువంటి వైరస్లు ఎస్టీడీ అంటారు. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్.
అవి కూడా రావచ్చు. కనుక మధ్య మధ్య టెస్ట్ చేసుకోవడం అనేది అవసరం. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు పగుళ్ళు వస్తుంటాయి. చర్మం దగ్గర కొన్ని పగుళ్ళు వస్తుంటాయి శృంగారం చేసినప్పుడు. సో అందుకని వాళ్ళు కండోమ్ వాడడం చాలా మంచిది. ఈ కండోమ్ అనేది కొంచెం ఫ్రిక్షన్‌ని తగ్గిస్తుంది. జెలికన్ జెల్లీ లాంటి జెల్లీ కండోమ్ పెట్టుకోకముందే స్కిన్ మీద పెట్టుకుంటే వాళ్ళకు నొప్పి కూడా ఉండదు. దే కెన్ ఎంజాయ్. తర్వాత షుగర్‌ని కంట్రోల్ చేసుకోవాలి. యూజువల్‌గా అంగం మీద చర్మంకి పగుళ్ళు వస్తున్నాయంటే 99% అవన్నీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకే వస్తుంది. డయాబెటీస్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతారు. దీంట్లో హెర్పిస్ ఇన్ఫెక్షన్ అనే ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇది హెర్పిస్ అనేది ఒక వైరస్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు మూత్రంలో మంట రావడము, ఏదో ఇబ్బందిగా ఉండడము, ఎన్ని యాంటీబయాటిక్స్ పెట్టినా తగ్గకపోవడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. చాలామంది యాంటీబయాటిక్స్ మీద డిపెండ్ అవుతారు కానీ యాంటీవైరల్ అనేది ఆలోచించరు. సో అవసరం అనుకుంటే ఎసైక్లోవిర్ అనే ట్యాబ్లెట్ యాంటీవైరల్ ఇస్తాము. సో అవసరం అనుకుంటే అది కూడా తీసుకోవాలి. చాలామందికి నిన్న ఒక పేషెంట్ వచ్చాడు. సార్ నేను శృంగారంలో పాల్గొన్న తర్వాత నాకు పెరుగులాగా అంటుతుంది, కడుక్కుంటే వెళ్ళిపోతుంది. దాని అర్థం ఏమిటి? బహుశా అమ్మాయికి వైట్ డిశ్చార్జ్ ఉండి ఉంటుంది. ఆ వైట్లో ఫంగస్ ఉండొచ్చు, నాన్ ఫంగల్ ఉండొచ్చు. కడుక్కుంటే పోతుంది అంటే అది బయట నుంచి అంటిందన్నమాట. వీడి శరీరానికి కనుక లోపల నుంచి వచ్చి ఉంటే కడిగినంత మాత్రాన అది పోదు. సో ఫంగల్ ఇన్ఫెక్షను అమ్మాయికి ఉండి ఉంటుంది, ఆ ఫంగస్ ఈ అబ్బాయికి వచ్చి ఉంటుంది. లేదా నాన్ ఫంగల్ కూడా ఒక్కోసారి అమ్మాయిలకు వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అమ్మాయిల వైట్ డిశ్చార్జ్ ఈజ్ కామన్. దానికి స్మెల్ కానీ తర్వాత ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప వీ కెనాట్ థింక్ దట్ ఈజ్ అబ్నార్మల్. కనుక నార్మల్గానే వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అది బ్యాడ్ స్మెల్ కానీ డర్టీ స్మెల్ కానీ ఉన్నప్పుడు మాత్రమే వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ ఫంగల్ ఇన్ఫెక్షన్. కనుక ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలా అదృష్టవంతులు. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ అనేది మనకు ఒకసారి లైఫ్లోకి వచ్చేసిందో ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్లు వస్తారు. నేను ఎప్పుడైనా వాళ్ళని ఎగ్జామిన్ చేయాలంటే ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, బాబు జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసి టేబుల్ మీద పెట్టండి అని. సో అంతకుముందు ఏంటంటే ప్యాంటు తీయండి, డ్రాయర్ తీయండి అని చెప్పేవాడిని. ఇప్పుడు ఫస్ట్ సెల్ ఫోన్ పెట్టండి అన్న తర్వాతనే మిగతా చేస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు సెల్ ఫోన్ జారి కింద పడుతుంది. సో వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ది టైమ్స్. సో డాక్టర్స్ మారాలి, పేషెంట్లు మారాలి. కనుక ఇప్పుడున్న వాళ్ళు అదృష్టవంతులు. ఏ డాక్టర్నైనా సంప్రదించవచ్చు. మనకు ఇండియాలో చాలా అదృష్టం. అమెరికాలో ఒక డాక్టర్ని సంప్రదించాలంటే ఒక్కొక్కసారి 2-3 నెలలు మనకు అయితే కానీ అపాయింట్మెంట్ దొరకదు. ఇండియాలో అలా కాదు. మీరు డైరెక్ట్గా సూపర్ స్పెషలిస్ట్ని కూడా కన్సల్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.